మా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ నెంబర్ 7. అబ్బబ్బబ్బా! ఎస్ఆర్హెచ్ ఉన్న ఫామ్‌కి ఎల్ఎస్జి అసలు ఓడించగలుగుతదంట. దట్ టూ ఉప్పల్ స్టేడియం మీద. ఛాన్స్ ఉందంటున్నారు, లేదంటున్నారు. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకెన్నో అప్డేట్స్ కోసం. అండ్ ఇప్పుడు మోస్ట్‌లీ విన్నింగ్ రేషియో 63% ఎస్ఆర్హెచ్‌కి ఉంది. అండ్ ఎట్ టు ఎట్ 4 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ ఎల్ఎస్జికి ఉంది. ఒక్క మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ ఉంది. సో మనం అంత తొందరగా చెప్పలేం ఏది విన్ అవుతదో, ఏది లూజ్ అవుతదో. అండ్ దాని తర్వాత ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ మెయిన్ అభిషేక్ వర్మ సూపర్ కాంబో. అండ్ దాని తర్వాత ఇషాన్ కిషన్, అబ్బో! ఇషాన్ కిషన్ పాకెట్ డైనమో వచ్చిన తర్వాత ఒక రేంజ్లో ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసన్, అనికేత్ వర్మ సరిపోయారు. కరెక్ట్ టీం ఇక్కడి వరకు ఉంది. అభిషేక్ మనోహర్ దాకా బ్యాటింగ్ మాత్రం మనం ఉంది. అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సిమ్రాన్జిత్, హర్షాల్ పటేల్, మొహమ్మద్ షమి దాకా మంచిగా బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు. అభినవ్ మనోహర్ బౌలర్ కూడా వేస్తాడు. కరెక్ట్గా బౌలింగ్ ఈజీగా 250 దాకా వేసినా వీళ్ళు 300 కొట్టే కెపాసిటీ కూడా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే బౌలింగ్ విషయంలో మోస్ట్లీ ఆడమ్ జంపాని దింపుతారు. అండ్ ముల్దర్ని బ్యాటింగ్ విషయంలో దింపుతారు. అండ్ దాని తర్వాత ఎల్ఎస్జీ విషయానికి వస్తే మిచెల్ మార్ష్, ఎయిడన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయేష్ బదోని సూపర్. వీళ్ళ విషయంలో కూడా చాలా బాగుంది బ్యాటింగ్ విషయం. డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, షాబాజ్ అహ్మద్, షర్దల్ ఠాకూర్, రవి బిష్ణయ్ సూపర్ స్పిన్నర్, సూపర్ బౌలర్స్. అండ్ వీళ్ళు సబ్స్టిట్యూట్స్ లైక్ ఇంపాక్ట్ ప్లేయర్గా దింపేది ఏంటంటే ఆవేష్ ఖాన్ బౌలర్, బ్యాటింగ్ అబ్దుల్ సమద్, ఎందుకంటే తను మంచి ఆడ్ హిట్టర్ కాబట్టి. అండ్ ఎస్ఆర్హెచ్ యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ కూడా 288 దగ్గరికి వచ్చింది. 300 కొట్టే ఛాన్స్ ఈ ఐపీఎల్లో నెరవేరుతుందని అందరూ అంటున్నారు. డెఫినెట్లీ 300 నేను ఈ మ్యాచ్ వస్తుందేమో అని అనుకున్నా, ఎందుకంటే అంత బీభత్సమైన ఫామ్లో ఉన్నారు ఫారినర్స్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోవడానికి కూడా రీజన్ అంత ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందంటే ఇప్పటివరకు ఎవరు నమ్మలేకపోతున్నారు. కానీ ఈసారి మాత్రం ఇంత ఫామ్లో గెలిచే ఛాన్సెస్ ఎస్ఆర్హెచ్కే ఎక్కువ. అండ్ దాని తర్వాత ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఎల్ఎస్జీ కూడా 300 కొడితే ఈజీగా 250, 260 చేసే అంత బ్యాట్స్మెన్స్ ఉన్నారు. బౌలర్స్ని మంచిగా కంట్రోల్ చేసుకునే మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఏది ఎప్పుడు తక్కువ అని చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఎల్ఎస్జీకే విన్నింగ్ రికార్డ్ ఉంది. ఒక్క మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్హెచ్కి ఉంది కాబట్టి మనం తొందరగా ఏ టీంని చెప్పలేము. ప్లస్ ఉప్పల్ స్టేడియంలో కాబట్టి మన వాళ్ళు ఇంకా మామూలు ఊపులో ఉంటారు. ఆ ఊపులో ఎంత అంత కొట్టేస్తారనమాట. అండ్ దాని తర్వాత నేను ఒకటే చెప్పాలి ఏంటి అంటే ఎకనామీ మాత్రం చాలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ ఇంత కొడుతున్నారంటే వాళ్ళు ఎకనామీ అంత మెయింటైన్ చేస్తేనే అంత టార్గెట్ అని కొట్టగలుగుతారు. బౌలర్స్ని కంట్రోల్ చేయగలితేనే డెఫినెట్లీ ఎల్ఎస్జీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ అని అంటున్నారు. సో అండ్ ఇప్పుడు చెప్పాలి ఏంటి అంటే మోస్ట్లీ విన్నింగ్ రికార్డ్ ఏ టీమో మనం చెప్పలేము. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం 63% కాదు, నేనైతే 70% అనుకుంటున్నా. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఉన్న వాళ్ళకి మామూలుగా లేదు. అండ్ దాని తర్వాత మెయిన్ బ్యాట్స్మెన్స్ అని ట్రావిస్ హెడ్, అభిషేక్ ఫస్ట్ స్టార్టింగ్ 2 బ్యాట్స్మెన్ అవుట్ చేసేస్తే కొంచెం ప్రాబిలిటీ తగ్గిపోతుంది. 250 వెళ్ళే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఎల్ఎస్జీకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు వేసే బౌలింగ్ విషయానికి కూడా ఉంటుంది. ఇలాంటివి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి అండ్ ఎన్నో లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి. ఎల్ఎస్జీ విషయంలో చెప్పాలి అంటే బ్యాట్స్మెన్స్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. బౌలర్స్ కంట్రోల్ చేసి రవి బిష్ణయ్ టాప్ నొచ్చు, షాబాజ్ అహ్మద్, స్పిన్నర్స్ ఉన్నారు, షర్దల్ ఠాకూర్ ఉన్నారు. బౌలర్స్ ఈ బౌలర్స్ అందరూ కరెక్ట్ ఎకనామీ మెయింటైన్ చేయగలిగితే 250 కాదు 240 వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఎస్ఆర్హెచ్కి. సో ఇదనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకెన్నో ఐపీఎల్ రివ్యూస్ కోసం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఇదనమాట.